సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా ఒకే టాపిక్ అగ్ని పరీక్ష సీజన్ 2. అసలు ఈ షో స్టార్ట్ అయిందా, నెక్స్ట్ మంత్ వచ్చేస్తుందా, ఇలా బోలెడన్ని ప్రశ్నలు, బోలెడన్ని రూమర్స్. సరే, ఈరోజు మనం ఈ పుకార్లన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి అసలు నిజమేంటో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, మరి మనం ఏం చూడబోతున్నాం? ఫస్ట్, ఈ షోకి అసలు ఎందుకంత హైప్? తర్వాత సీజన్ 2 గురించిన అసలు కథేంటి, అఫీషియల్ టైమ్ లైన్ ఎప్పుడు, ఆ సెలక్షన్ సీక్రెట్ ఏంటి, ఇంకా ఆడిషన్కి ఎలా రెడీ అవ్వాలి, ఇవన్నీ చూద్దాం. ఆఖరిగా మనలాంటి కామన్ పీపుల్కి ఇది ఎంత గోల్డెన్ ఛాన్సో కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి విషయానికొద్దాం. అగ్ని పరీక్ష హైప్. అసలు సీజన్ 2 కోసం అందరూ ఎందుకింత వెయిట్ చేస్తున్నారో తెలియాలంటే మనం ఫస్ట్ సీజన్ 1 ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు ప్రశ్న ఇదే, ఈ అగ్ని పరీక్షకి ఎందుకంత క్రేజ్? దానికి సమాధానం చాలా సింపుల్. ఈ షో ఒక సాధారణ మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేయగలదు. దివ్య, ప్రియా, హరిత, హరీష్, డీమన్ పవన్, కళ్యాణ్ గారు, శ్రీజగారు, మనీష్ మర్యాద, ఈ పేర్లు వినగానే గుర్తొచ్చేసింది గదా. వీళ్లందరూ షోకి రాకముందు మనలాంటి వాళ్లే, కామన్ పీపుల్. కాని షో తర్వాత వాళ్ల లైఫ్ స్టైలే మారిపోయింది. స్టేజ్ షోస్, వరల్డ్ టూర్స్, లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్. అది అగ్ని పరీక్ష పవర్ అంటే. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. సీజన్ 2 అసలు కథ ఏంటి? సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి జెన్యూన్ కన్ఫర్మ్డ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకవైపు షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ టెలికాస్ట్ అని ఫేక్ న్యూస్ తెగ తిరుగుతోంది. కానీ అసలు నిజమేంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే సీజన్ 2 ఖచ్చితంగా వస్తోంది. ఇది ఏదో గాలివార్త కాదు, ఇండస్ట్రీ నుంచి వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్. ఓకే, షో వస్తోందనైతే కన్ఫర్మ్ అయింది. కానీ ఎప్పుడు? ఇప్పుడు మనం అసలైన టైం లైన్ ఏంటో చూద్దాం. దీన్ని ఫాలో అయితే చాలు, వేరేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మే నెలలో ఆడిషన్స్, షూటింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక టెలికాస్ట్ విషయానికొస్తే జూన్ లేదా జులైలో మొదలవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ జులైలోనే అనుకోవచ్చు. సో ఇప్పుడు బయట వినిపిస్తున్న వేరే ఏ డేట్స్ని నమ్మకండి. సరే, ఇంకొక పెద్ద క్వశ్చన్ అందరి మైండ్లోనూ ఉంది. హోస్ట్ ఎవరు? చీఫ్ గెస్ట్లు ఎవరొస్తారు? దీని గురించి రీసెంట్గా జరిగిన కొన్ని లైవ్ సెషన్స్లో మన పాత కంటెస్టెంట్స్ కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. డీమన్ పవన్, దివ్య, ప్రియా ఇంకా శ్రీజ ఇచ్చిన హింట్స్ బట్టి చూస్తే పాత కంటెస్టెంట్స్లో ఒకరిద్దరు చీఫ్ గెస్ట్లుగా మళ్లీ మన ముందుకొచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. కాని అసలు సస్పెన్స్ అంతా హోస్ట్ దగ్గరే ఉంది. ఆ పేరు తెలియాలంటే మాత్రం మనం మే నెల దాకా ఆగాల్సిందే. అండ్ నౌ చాలా చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. సెలక్షన్ సీక్రెట్. ఎవరైతే ఆడిషన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళది మిస్ అవ్వకుండా వినాలి. అసలు సెలెక్టర్లు ఒక కంటెస్టెంట్లో ఏం చూస్తారు? చూద్దాం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. సెలెక్టర్లు కేవలం ఫిజికల్ అపీరెన్స్, లేదా కావాలని గొడవలు క్రియేట్ చేయడం, లేదంటే నేను ఫేమస్ అవడానికే వచ్చాను లాంటి రొటీన్ డైలాగులు అస్సలు చూడరు. ఇదొక పెద్ద అపోహ అంతే. మరి అలాంటప్పుడు వాళ్ళేం చూస్తున్నారు? ఇదే కదా అసలు పాయింట్. వాళ్ళు చూసేది యునీక్నెస్, అంటే ప్రతి మనిషిలో ఉండే ఆ ప్రత్యేకత. మాట్లాడే స్కిల్స్, మెంటల్ స్ట్రెంగ్త్, యాటిట్యూడ్, ఇవి చాలా ముఖ్యం. ఉదాహరణకి దివ్యాలో ఉన్న ఆ న్యాచురల్నెస్, పవన్లో ఉన్న అగ్రెషన్, లేదా కళ్యాణ్ గారిలో ఉన్న డిసిప్లిన్, ఇలా ప్రతి ఒక్కరిలో ఒక యునీక్ క్వాలిటీ ఉంటుంది కదా, దాన్నే వాళ్ళు వెతుకుతారు. సరే, ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్షన్ టైం. ఎవరైతే ఆడిషన్స్కి వెళ్లాలని సీరియస్గా అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్. ఇది చాలా సింపుల్, ఒక 3 స్టెప్ ప్లాన్ అన్నమాట. నంబర్ 1, కెమెరా ప్రాక్టీస్. కెమెరా ముందు మాట్లాడటం, రియాక్ట్ అవ్వటం బాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆడిషన్స్లో సడన్గా టాస్క్లిచ్చి రియాక్షన్స్ చెక్ చేస్తారు. నంబర్ 2, ఫిజికల్ ట్రైనింగ్. షోలో చాలా టఫ్ టాస్క్స్ ఉంటాయి, వాటికి బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇక నంబర్ 3, మెంటల్ ప్రిపరేషన్. ఆ హై ప్రెషర్ వాతావరణాన్ని తట్టుకోవాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక ఫైనల్గా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ షోని కేవలం ఒక గేమ్ షోగా చూడొద్దు. ఇది ప్రతి ఒక్క కామన్ పర్సన్కి దొరికే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ షో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీగా మారటానికి ఇదే ఛాన్స్. ఇది నిజంగా లైఫ్ చేంజింగ్ అవకాశం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సీజన్ 2కి వెళ్లేవాళ్లు దేనితో వెళ్ళాలి?
వాళ్లలో ఉన్న ఆ యునిక్నెస్ ఏంటి, మిగతా వాళ్ల నుంచి వాళ్ళని స్పెషల్గా నిలబెట్టే క్వాలిటీ ఏంటి, దీన్ని గురించి ఆలోచించాలి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్ సెలబ్రిటీ ఎవరో వాళ్లలో ఒకరే కావచ్చు.